అందరికీ నమస్కారం అండి. మేషరాశి వారికి ఆగస్టు 12వ తేదీ బుధవారం అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం ఉదయం నుండి సాయంత్రం వరకు మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోబోతున్నామండి. మేషరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దండి. ఈ యొక్క రాశి వారికి సాయంత్రం 6:30 ఒక వార్త ఒక వ్యక్తి ద్వారా మీ చెవిన పడబోతుందండి. మరి ఆ వార్త ఏమిటి, రేపటి రోజున మీకు కలిగేటువంటి శుభవార్తలు ఏమిటనేటువంటి పూర్తి అంశాల గురించి క్లియర్గా తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని అయితే ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వింటేనే అర్థమవుతుంది. మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలిగేటువంటి ఒక కోరిక అవకాశం ఈరోజు ఒక మంచి శుభవార్త ఉందని తెలుసుకోండి. ఇక ఈ రోజున మీ కోరిక నెరవేరేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. ఒకేసారి కొన్ని శుభవార్తలు ఈ రోజున మీరు వినేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మీ జీవితంలో ఎంట్రీ ఇవ్వబోతున్నటువంటి ఒక స్త్రీ ఎవరనేవారు మీరు తప్పకుండా తెలుసుకొని తీరాలి. ఇక చెప్పాలంటే మీ రాశికి సంబంధించి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను, జ్యోతిష్య విశ్లేషణలను, అలాగే దైవానుగ్రహం పొందడానికి మీరు ఎటువంటి నియమాలు పాటించాలి, ఎటువంటి పరిహారాలు ఎటువంటి రోజున మీకు మేలు చేస్తాయి అనేది ప్రతి అంశం గురించి తప్పకుండా క్లారిటీగా తెలుసుకోండి. ఇక ఈ రోజున మీ యొక్క జాతక ఫలితాల ఆధారంగా తెలుసుకుంటే శుక్రుడి అనుగ్రహంతో ఈ యొక్క రాశి వారు ఎప్పుడు కూడా గురుగ్రహ కటాక్షం అనేది ఈరోజు మీపై నెమ్మదిగా ఏర్పడబోతుంది. అందుకే గతంలో ఆగిపోయినటువంటి పనులు ఈ రోజున ఒక్కొక్కటిగా ముందుకు కదలడం కూడా మీరు చూస్తారండి. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చేటువంటి శుభరంగు వచ్చేసి ఆకాశ నీలం రంగు, అలాగే గాఢ ఎరుపు రంగు, అలాగే ముదురు ఆకుపచ్చ రంగు. ఈ రంగులు మీకు అదృష్టాన్ని తీసుకొని వస్తాయి. తూర్పు దిక్కు వైపు చేసేటువంటి ప్రయాణం మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే అదృష్ట సంఖ్యల విషయానికి వస్తే రేపటి రోజున మీకు కలిసి వచ్చేటువంటి అదృష్ట సంఖ్యలు వచ్చేసి 5 మరియు 9. ఇక ఆరోగ్యపరంగా రేపటి రోజున మీకు అంతా కూడా అనుకూలంగా ఉందండి. ఎటువంటి ఇబ్బంది అయితే ఏం కనిపించడం లేదు. అలసట, తలనొప్పి, మానసిక ఒత్తిడి ఇవన్నీ కలగవచ్చు, కానీ తగినంత విశ్రాంతి తీసుకోండి. అలాగే సమయానికి భోజనం చేసి తగినంత నీరు తాగుతూ ఉండండి. అలాగే యోగా, ధ్యానం ఇలాంటివన్నీ కూడా అలవాటు చేసుకుంటూ ఉండండి. మానసిక ప్రశాంతత మీకు తప్పకుండా కలుగుతుందన్నమాట. ఇక ప్రయాణ విషయంలో తప్పకుండా జాగ్రత్తలు వహించండి. ప్రయాణ విషయంలో తొందరపడి వాహనాలు నడపకుండా, అలాగే హెల్మెట్ పెట్టుకోకుండా, లేకుంటే ఇక కార్లో వెళ్ళే వాళ్ళైతే సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ఇలా ఉండడం మంచిది కాదనమాట. మనం ఏదైనా తగు జాగ్రత్తలు పాటించి దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే కనుక తగు జాగ్రత్తలు అయితే పాటించాలి. ఇక రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి కొన్నాళ్ళుగా ఒక విచిత్రమైనటువంటి అనుభూతి కలిగి ఉండవచ్చండి. అదే కారణం లేకుండానే పాత జ్ఞాపకాలు పదే పదే గుర్తుకు రావడం, కొంతమంది వ్యక్తులు అకస్మాత్తుగా మీ జీవితంలోకి రావడం, కొన్ని కళలు పదే పదే రావడం, ఇవన్నీ కూడా మీకు జరుగుతూ ఉండవచ్చండి. అయితే ఇవి సాధారణంగా జరగడం కాదండి. భగవంతుడు మీకు కొన్ని భగవంతుడు మీకు కొన్ని ఒక అధ్యాయాన్ని సంకేతంగా భావించండి. ఇక ఈ మార్పు అందరికీ ఒకే విధంగా ఉండాలని ఏమీ లేదు. నిజాయితీగా జీవించినటువంటి వారికి మాత్రమే దైవానుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుందనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరు వినబోయేటువంటి విషయం చాలా ఆశ్చర్యంగా మీకు అనిపిస్తుంది. కొన్ని కొన్ని సంవత్సరాల క్రితం నుండి మీకు ఉన్నటువంటి కోరిక, పక్కన పెట్టినటువంటి కోరిక ఏంటి, ఈ రోజున మీకు ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి అసంపూర్ణమైనటువంటి కోరిక ఏ విధంగా నెరవేరబోతుంది, ఆ కోరిక తీరేటువంటి సమయం ఈరోజు మీకు ఎందుకు వచ్చింది అంటే కనుక భగవంతుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి వ్యక్తులను ప్రత్యేకమైనటువంటి రోజుల్లో వారి జీవితంలోకి అత్యద్భుతమైనటువంటి అదృష్టం రూపంలో పంపిస్తాడండి. అయితే భగవంతుడు అనేవారు ఎప్పుడు కూడా ఆలస్యంగా రావడం చూసి నిరాశ చెందుతూ ఉంటారనమాట. చాలామంది కోరికలు కానీ ఏదైనా సరే, నా జీవితంలో ఇంకా పరీక్షలని చెప్పి భగవంతుని ఎన్నోసార్లు ప్రశ్నించి ఉంటారు. అయితే ఆ ప్రశ్నలకు ఈరోజు సమాధానం తప్పకుండా మీకు అందుతుందండి. ఈరోజు మీ జీవితంలో మీరు వినబోయేటువంటి శుభవార్తలు చాలా ఆనందాన్ని తెస్తాయి. మొదటి శుభవార్త మీ కుటుంబానికి సంబంధించింది, రెండవది ధనం లేదా ఉద్యోగానికి సంబంధించింది, మరొక శుభవార్త అయితే మీ జీవితాన్ని పూర్తిగా మార్చి ఒక వ్యక్తికి సంబంధించింది అనమాట. మరి ఆ వ్యక్తి గురించి చివరిలో మీకు తప్పకుండా చెప్తాను. అయితే ముందుగా మొదటి శుభవార్త గురించి ఈరోజు తప్పకుండా తెలుసుకోండి. ఇటీవల వరకు మీ ఇంట్లో ఒక రకమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లుగా మీకు అనిపించి ఉండవచ్చండి. అయితే చిన్న విషయాలకు గొడవలు, డబ్బు వచ్చిన నిలబడకపోవడం, ఆరోగ్య సమస్యలు, పనులు ఆలస్యం కావడం మిమ్మల్ని మానసికంగా అలసిపోయే విధంగా చేసి ఉంటాయి. అయితే ఈరోజు పరిస్థితి మారుతుందండి. మీ ఇంటికి గడప దాటబోయేటువంటి ఒక శుభశక్తి కారణంగా కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వాదం పైన కటాక్షం కలిగి మీ ఇంట్లో ఈరోజు సానుకూలమైనటువంటి మార్పులు కూడా తీసుకొని వస్తాయండి. ఎన్నాళ్ళుగానో ఆగిపోయినటువంటి ఒక పని అకస్మాత్తుగా ఈరోజు పూర్తి అవబోతుంది. కోర్టు వ్యవహారం, స్థలం, ఇల్లు, వివాహం, ఉద్యోగం, విదేశీ అవకాశాలకు సంబంధించినటువంటి ఒక మంచి శుభవార్త వినేటువంటి అవకాశాలు అయితే చాలా సాయంత్రం 6 గంటలలోపు కనిపిస్తున్నాయన్నమాట. కానీ ఒక విషయం ఇంకా ఉందండి. ఈ మధ్య మీకు పదే ఒక వ్యక్తి గుర్తుకు రావడం, లేదా మీకు అపరిచిత ముఖం కళలో కనిపిస్తూ ఉండడం, అయితే ఇవన్నీ జరుగుతుంటే దాన్ని మీరు తేలికగా తీసుకోకండి. ఎందుకంటే మీ జీవితంలోకి అడుగు పెట్టబోయేటువంటి ఒక స్త్రీ గురించి భగవంతుడు మీకు ముందుగానే కొన్ని సంకేతాలను అయితే ఇచ్చి ఉంటాడండి.
అయితే అసలు ఆమె మీ బంధువా, స్నేహితురాలా, లేదంటే పూర్తిగా కొత్త వ్యక్తి అనే ప్రశ్న సమాధానం వినే ముందు మీరు ఒక విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలి. ప్రతి వ్యక్తి జీవితంలో కొన్ని సంబంధాలను భగవంతుడు నిర్ణయిస్తాడండి. అలాంటి సంబంధాలు వచ్చినప్పుడు ఎన్ని అడ్డంకులు వచ్చినా చివరికి కలిసేలా విధి మార్గాన్ని చూపిస్తుంది. కాబట్టి మరి ముఖ్యంగా ఈ రోజున అలాంటి దైవ నిర్ణయం అనేది అమల్లోకి తప్పకుండా తీసుకురాబోతున్నాడు ఆ భగవంతుడు అనేవారు. ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూసినటువంటి సమాధానం తెలుసుకొని మీ జీవితంలో ఎంట్రీ ఇవ్వబోతున్నటువంటి ఆ స్త్రీ ఎవరు? అలాగే మీ జీవితంలోకి అడుగుపెట్టడం ఒక స్త్రీ యాదృచ్ఛికం అయితే కానే కాదు, కొన్ని కారణం కోసం వస్తుందండి. ఈరోజు భగవంతుడు పంపించినటువంటి ఈ యొక్క రాశి ఫలాలు మీరు తప్పకుండా వింటున్నారంటే మీరు ఇది యాదృచ్ఛికం కాదండి. భగవంతుడు మీకోసం ఇచ్చినటువంటి కొన్ని సంకేతాలు పంపిస్తున్నాడు అనే విషయాన్ని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. మీరు కొంతమందికి ఆమె తల్లి కావచ్చు, లేకుంటే ఆప్యాయతనైతే ఇచ్చేటువంటి వ్యక్తిగా మిగులుతుంది. కొంతమందికి అక్క, చెల్లి లేదా బంధువుల రూపంలో సహాయం చేసే వ్యక్తిగా ఈరోజు మీకు కనిపిస్తూ ఉండవచ్చు. ఇంకొంతమందికి జీవిత భాగస్వామిగా లేదా భవిష్యత్తులో జీవిత భాగస్వామిగా మారే వ్యక్తిగా ఈరోజు పరిచయం కూడా అవుతుంది. మరికొంతమందికి ఉద్యోగం, వ్యాపారం లేదా ఆర్థిక అభివృద్ధికి దారి చూపించేటువంటి మహిళగా పరిచయం కూడా అవుతుంది. అయితే ఆమె వచ్చిన తర్వాత మీ జీవితంలో ఈ రోజున ఒక కొత్త దారి ఏర్పడినట్లుగా మీ మనసుకైతే అనిపిస్తుందండి. ఇప్పటి వరకు మూసుకుపోయినటువంటి అవకాశాలు ఈ రోజున ఒక్కొక్కటిగా తెరుచుకోవడం కూడా మీకు ప్రారంభమైతే కాబోతున్నాయన్నమాట. ఇంకా వివరంగా చెప్పాలంటే మొదటి శుభవార్త, కుటుంబంలో ఆనందం. ఎన్నో రోజులుగా దూరమైనటువంటి టెన్షన్లు తగ్గిపోతుంది. ఇక డబ్బు సంబంధించినటువంటి శుభవార్తలు రాబోతున్నాయి. శుభకార్యం గురించి చర్చలు మొదలయ్యేటువంటి అవకాశాలు రాబోతున్నాయి. కొంతమందికి వివాహం, మరి కొంతమందికి సంతానం ఆలస్యం కావడం, ఇలాంటివన్నీ. కొంతమందికి ఇంటి యోగం లేదా కుటుంబంలో శుభవార్త వినిపించే అవకాశం ఉండవచ్చు. ఇక మీ ఇంట్లో పెద్దలు చెప్పేటువంటి ఒక మాటను ఈ రోజున అసలు నిర్లక్ష్యం అనేది చేయకండి. ఎందుకంటే వారి ఆశీర్వాదం మీ అదృష్టాన్ని మరింత బలపరుస్తుంది ఈరోజు. ఇక మరొక శుభవార్త ఏంటంటే ధనం, అలాగే ఉద్యోగానికి సంబంధించింది. చాలా కాలంగా నిలిచిపోయినటువంటి డబ్బు తిరిగి వచ్చేటువంటి అవకాశం ఈ రోజున కనిపిస్తుందండి. మీకు రావాల్సినటువంటి బకాయిలు, అలాగే అప్పుగా ఇచ్చినటువంటి సొమ్ము లేదా ఆగిపోయినటువంటి చెల్లింపులు తిరిగి అందించేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. ఇక ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక మంచి సమాచారం అందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న వారికి అయితే ప్రమోషన్ లేదా జీతం పెంపు లేదా కొత్త బాధ్యతలు అనేవి చేతికి రావడం అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. ఇక వ్యాపారం చేసేవారికి కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు లేదా ఊహించని లాభాలు వచ్చే అవకాశం అయితే ఉన్నాయి. అయితే ఒక హెచ్చరిక కూడా మీకు ఉందండి. ఈ సమయంలో మీ విజయాన్ని చూసి అసూయపడే వ్యక్తులు ఉంటారనమాట. అందుకే ప్రతి విషయాన్ని అందరితో పంచుకొని అవసరం లేదు. మీ విజయాలను గురించి అవసరమైన వారికి మాత్రమే చెప్తే చాలు. ఇక మరొక శుభవార్త, విధి నిర్ణయించినటువంటి పరిచయం. అంటే ఈరోజు అత్యంత ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి అంశంలో భాగం ఇదే. మీ జీవితంలోకి వచ్చేటువంటి ఒక స్త్రీ మాటల్లో ఆమె చూపించేటువంటి ద్రాతృత్వం, మాట స్వభావం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఆమె చెప్పే ఒక చిన్న సలహా కూడా మీ జీవితాన్ని మార్చే శక్తిని తప్పకుండా కలిగి ఉంటుంది. మొదట్లో ఆమె సాధారణ వ్యక్తిలా మీకు అనిపించిన కొద్ది కాలానికి మీరు తప్పకుండా గమనిస్తారండి. అయితే ఆమె వచ్చిన తర్వాత మీ అదృష్టం ఎలా మారుతుంది, పనులు ఎలా సులభంగా పూర్తి అవబోతున్నాయి, ఆమె ఇచ్చినటువంటి సలహా మీకు ఎలా ఉపయోగపడుతుంది, మనసుకు ఎటువంటి ప్రశాంతత అందిస్తుంది, ఆ సలహా అనేది మీకు తప్పకుండా తెలుసుకుంటారు. ఇది దైవ సంకేతంగా మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. అలాగే రేపటి రోజున కొన్ని పూజలు, పరిహారాలు, దానాలు కూడా చేయడం వల్ల ఈ యొక్క రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుందండి. ఏదైనా సరే మనము కొన్ని పూజ విధానాలు కొన్ని చేసుకుంటూ ఉండడం వల్ల చాలా మంచిదన్నమాట. ఈ యొక్క రాశి వారికి ఈ మధ్యకాలంలో సర్పదోషం ఉందని జ్యోతిష్యులు చెప్పినవారు లేదా జాతకంలో నాగదోషం, సర్పదోషానికి సంబంధించినటువంటి సూచనలు ఉన్నాయని నమ్మేవారు తమ సాంప్రదాయానికి అనుగుణంగా పరిహార పూజలు చేసుకోవచ్చు. ముఖ్యంగా పదే పదే కళల్లో మీకు పాములు కనుక కనిపించినట్లయితే వెంటనే భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి కళకు ఒకే అర్థం ఉందని చెప్పలేం. కొన్నిసార్లు మన ఆలోచనలు, మన భయాలు, మనం చూసినటువంటి విషయాల ప్రభావం గురించి కళల్లో కనిపించవచ్చు. అయితే ఆధ్యాత్మిక విశ్వాసం ఉన్నవారు ఇలాంటి కళలను ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట. నాగదేవతలను స్మరించండి, పరమశివుని ప్రార్థించండి. మీకు చేతనైనంతవరకు అన్నదానం, గోసేవ, పేదలకు సహాయం వంటి సాత్వికమైనటువంటి సేవా కార్యక్రమాలు కూడా చేయవచ్చండి. మన సాంప్రదాయంలో దైవారాధన అంటే కేవలం సమస్య పోవాలని కోరుకోవడం మాత్రమే కాదు, మనలోని భయాలు తగ్గించుకోవడం, మంచి మార్గంలో నడవడం, ఇతరులకు హాని చేయకుండా జీవించడం, ప్రకృతిని గౌరవించడం కూడా దైవారాధనలో భాగమే. కాబట్టి సర్పదోషం ఉందని తెలిసిన వారు తగిన సాంప్రదాయ పూజలు చేసుకోండి. కళల్లో పదే పదే పాములు కనిపిస్తున్న వారు భయపడకుండా శివుని స్మరించండి. మీ మనసుకు ప్రశాంతత కలిగించే విధంగా సాత్వికమైనటువంటి ఆధ్యాత్మిక సాధనను కూడా కొనసాగించండి. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఎలాంటి భయపెట్టే మాటలు విని ఆందోళన చెందకండి. నిజంగా జాతకపరంగా సర్పదోషం ఉందా లేదా తెలుసుకోవాలనుకుంటే అర్హత కలిగినటువంటి జ్యోతిష నిపుణుడిని సంప్రదించి మీ జాతకాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోండి. భక్తితో చేసినటువంటి ప్రార్థన మీ మనసుకు ధైర్యాన్ని ఇవ్వాలి.
భయం అనేది కలిగించకూడదు. శ్రీ పరమశివుని అనుగ్రహం, నాగదేవతల ఆశీస్సులు, శ్రీ సాయిబాబా వారి కృప, ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం మీపై, మీ కుటుంబానిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. మేషరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైనటువంటి సపోర్ట్ నాకు అందిస్తారని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది మేషరాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయండి. అలాగే ప్రతిరోజు ఇలాంటి దిన ఫలితాలను మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మీకు పూజలు, పరిహారాలు, దానాలు, ఎటువంటి పూజా విధానాలు పాటించాలి, ఎటువంటి రోజంతా ఎలా ఉంటుందనేటువంటి పూర్తి అవగాహన మీకు తప్పకుండా ఒక్క వీడియో ద్వారానే మీరు తప్పకుండా తెలుసుకోగలుగుతారనమాట. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.